హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చే తేదీ ఖరారైంది. ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు యూపీఎస్ స్కీమ్ని నోటిఫై చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత పెన్షన్ స్కీము, నేషనల్ పెన్షన్ సిస్టంలోనే పలు ప్రయోజనాల కలయికతో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీము రూపొందించారు. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ విధానం తీసుకురావాలంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమ్మిళితం చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీము ప్రకటించింది. ఇప్పుడు ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన ఉద్యోగులు సైతం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. వారు ఇందులో చేరితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అందుతుంది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా రిటైర్ అయిన తేదీ నుంచే పెన్షన్ ఇస్తారు. 25 ఏళ్ళు ఆపై సర్వీస్ పూర్తయిన తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటేనే ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది. కానీ ఉద్యోగం మానివేసిన, తొలగించబడిన వారికి మాత్రం యూపీఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇక పెన్షన్ ఎలా లెక్కిస్తారు? యూనిఫైడ్ పెన్షన్ సిస్టంలో చేరిన వారికి పెన్షన్ లెక్కింపు అనేది వారి సర్వీసును బట్టి ఉంటుంది. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉంటే చివరి 12 నెలల కనీస వేతనం సరాసరిలో 50% పెన్షన్ ఇస్తారు. 10 సంవత్సరాల నుంచి 25 ఏళ్లలోపు సర్వీసు ఉంటే 10,000 ఫిక్స్డ్ పెన్షన్ లభిస్తుంది. పెన్షనర్ మరణిస్తే భార్య లేదా భర్తకు 60% పెన్షన్ లభిస్తుంది. ఇక యూపీఎస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిఆర్ఎస్ రిలీఫ్ వర్తిస్తుంది. నెల జీతంలో 10% ప్రతి 6 నెలలు ఒక్కసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో ఇస్తారు. ఇది వచ్చే పెన్షన్పై ఎలాంటి ప్రభావం చూపించదు. నేషనల్ పెన్షన్ సిస్టము, యూపీఎస్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో దాని ప్రకారం ఎంచుకోవటం మంచిది.